శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామెత గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం. ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్నాను మీ సొంత మాతో నడిపించమని యేసు నామంలో ప్రార్థించడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించడని మనం చూడగలం. ఇందులో ఉపదేశమును నిరాకరించక అంగీకరించేవారు, అవలంబించేవారు జ్ఞానవంతులని రాయబడి ఉంది. దేవుని ఉపదేశమును అనుసరించే వాళ్ళు ధన్యులు అని సామెతల్లో తెలియజేస్తున్నారు. దైవోపదేశమును పొందిన వారు ఈ లోకంలో మనం వర్ధిల్లాలి. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉపదేశం అంగీకరించి ఆయన ఇచ్చే దీవెన పొందుకొని ఈ సంఘములో, సమాజంలో మనము వర్ధిల్లాలి. నా ఉపదేశం వినివారు ధన్యులు, మనకు కనుగొని వారు జీవమును కనుగొని అని దేవుని కటాక్షం వానిపైన ఉంటుందని సరే వాక్యము చదివిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఉపదేశములను లోబడుతూ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ దేవుడిచ్చే దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మహోన్నత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానించే ధన్యత తీసుకుని మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.